మరియు గృహ అవసరాలకు నీరు లేక విలువల్లాడుతూ ఒక ట్యాంకర్ 500 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తుంటే అదే గ్రామంలో ప్రజలకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలలో చేపల చెరువు నిర్మించి ప్రజల అవసరాల కోసం వేసిన పంచాయతీ బోరు నుండి యథేచ్ఛగా నీటిని వినియోగిస్తున్న వైనం తిరుపతి జిల్లా తొండవాడ పంచాయతీ గోపాలపురం వద్ద వెలుగు చూసింది. ఈ సందర్భంగా లబ్ధిదారులను విచారించగా గృహ అవసరాల కోసం కానీ గృహ నిర్మాణాల కోసం కానీ నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని ఒక్కొక్క ట్యాంకర్ కు 500 రూపాయల చొప్పున వెచ్చించి కొనుగోలు చేసి మరియు వినియోగిస్తున్నామని ప్రభుత్వం వారు బోరు వేసి నీళ్ల పైపులు కూర్చొని ఎక్కడ కూడా వీధి కుళాయిలు ఏర్పాటు చేయలేదని వాపోయారు. అలాగే వర్షం వస్తే వీధులు జలమయమై సంచరించడం కూడా వీలు లేకుండా ఉందని అన్నారు. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి నీటి సౌకర్యం, రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జయశ్రీ జగనన్న కాలనీ ఇక్కడ ఉన్నాము. ఇదే మా ఫ్లాట్. మాకు నీళ్ళకి ఇబ్బందిగా ఉండేది. ఒక ట్యాంక్ వచ్చి 500 తోలించుకుంటున్నాం నీళ్ళు. ఇసుక కూడా ఇప్పుడు రేట్ పెరుగుతుందంట, 2,000 అంట. 1,500 1,600 తీసినాము. రేపు సోమవారం ట్యాంక్ 2,000 అంటారు ఇసుక రేటు. మేము ఇంత రేటు పెట్టి కొనుక్కుంటా ఉన్నాం కదా, మేము ఎట్ట ఇల్లు కట్టగలుగుతాము? పేద వాళ్ళు మేము, మీరు ఫ్రీగా ఇచ్చినారు జాగా, మేము ఇల్లు కట్టగలుగుతామంటే ఇంత రేటు పెట్టి మేము ఎలా కట్టగలుగుతాం? ఉండే రేట్లకి ఇప్పుడు ఒక లోడు ఇటుకరాలు వచ్చి 21,000. పేదవాళ్ళు ఎట్లా కట్టగడతారు? అమౌంట్ గోడ ఎక్కితే అమౌంట్ ఇస్తా ఉన్నారు 50,000. బేస్ మటానికి 50,000 ఇచ్చినారు. గోడ ఎక్కించండి, పిల్లర్స్ స్లాబ్ పోయండి, అమౌంట్ ఇస్తా ఉన్నారు. ఇంకా అమౌంట్ వల్ల డబ్బులు ఇవ్వాల, సిమెంట్ ఇవ్వలేదు, మెటీరియల్ ఏమి ఇవ్వలేదు మాకు అసలు. ఇప్పుడు నీళ్ళ పైప్ లైన్ కూడా లాగలేదు. నీళ్ళ పైప్ లైన్ లాగి ఉన్నారు, వాటర్ వస్తుందో లేదో తెలీదు. మా ఇంటికి అయితే కనెక్షన్ ఇవ్వడం ఇంకా ఇవ్వాల కనెక్షన్. మీరు కనీసం అక్కడక్కడ ట్యాపులు కూడా లేపలే? ట్యాప్లు ఏం లేపలేనా, ఒట్టి నీళ్ళ పైప్ ఒకటే పోర్చున్నారు అంతే. ఇంకేం మామూలుగా వీధులు అక్కడక్కడ ట్యాపులు లేపుతారు, అది కూడా లేపలేదు. అది కూడా ఏం లేపలేదు అసలు. ఒట్టి వాటర్ ట్యాంక్ ఇది మాత్రం పూడ్చున్నారు, ఇంకేం లే. మాకు పనికి నీళ్ళు లేదు, ట్యాంక్ తొలిపించుకుంటున్నాము. ట్యాంక్కి 500 రూపాయలు, వారానికి 1-2 తొలిపించుకుంటున్నాము. నీళ్ళు అనుకూలంగా లేదు, పని జరుగుతుంది తొలిపించుకుంటాము. తాగడానికి కనెక్షన్ ఇంకా బోర్ ఏమి వేసినారు, ఇంకా కనెక్షన్ ఆడ మిట్టపైన బోర్ ఉంది. ఈ లైన్లో ఇంకా కనెక్షన్ లేదు. పైప్ లైన్ ఏమి వేసినారు, ఇంకా కొలాయి కనెక్షన్ కూడా తీసుకోలేదు. నా పేరు చంద్ర, మేస్త్రిని. నా పేరు రాజు సార్. ఇంకా మా కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు. నీళ్లతో మాకు లోడు మేము ట్రాక్టర్తో 500 రూపాయలతో ట్రాక్టర్ తొలుచుకొని ఇండ్లు కట్టుకుంటా ఉన్నాం సార్. అధికారం అడగలేదు సార్. వాళ్ళు ఏదో ఇంకా పైప్ రెండు వేస్తున్నారు, ఇంకా ఏమైనా ఎప్పుడు వేస్తారో తెలియదు. ఏదో దయచేసి తొందరగా మాకు కనెక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్.